నేటి యువత ప్రస్తుతం చదువుతో పాటు సేవా రంగంలో కూడా ఆసక్తి చూపుతున్నారు. సామాజిక సేవ పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే వాళ్ళకి ఎట్లా సేవ చేయాలి, ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలనే అవగాహన లేకపోవడం వల్ల సేవ చేయడానికి ముందు రాలేకపోతున్నారు. విద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని గుర్తించి వారి సేవా కార్యక్రమాలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష యూత్ టైం బ్యాంక్ అనేది ప్రారంభించారు. ఈ యూత్ టైం బ్యాంక్ ద్వారా అనేక మంది విద్యార్థులు ప్రజలకి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది ప్రారంభించి నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల్లోనే అనేక వేలాది మంది విద్యార్థులు వచ్చి తమ సేవలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ యూత్ టైం బ్యాంక్ అనే ఆలోచన ఎలా వచ్చింది, ఎలా ప్రారంభించారు, ఎంతమంది విద్యార్థులు వినియోగించుకున్నారనేది మనతో వివరించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సామంతో పాటు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, యూత్ టైం బ్యాంక్ అనే ఆలోచన అసలు ఎలా వచ్చింది, ఇది విద్యార్థుల సేవలను ఎట్లా వినియోగించుకోవాలనుకుంటున్నారు? ఇది యూత్ టైం బ్యాంక్. టైం బ్యాంక్ కాన్సెప్ట్ అంటే బ్యాంక్ అంటే తెలుసు కదా మీకు, డబ్బులు పెడతారు అక్కడ డబ్బులు అదా చేసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటారు. టైం బ్యాంకు అదే పాయింట్ నుంచి వచ్చింది. ఇది ఫారిన్ కంట్రీస్లో ఉంది, స్విట్జర్లాండ్ అక్కడంతా టైం బ్యాంక్ అని వాడుతున్నారు. టైం బ్యాంక్ ఏంటంటే మేము యూత్గా ఉన్నప్పుడు పని చేస్తాము వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్కి. ఆ చేసిన పని టైం ప్రకారంగా నా అకౌంట్లో ఉంటుంది. తర్వాత నేను ఏజ్ అయినప్పుడు, నాకు ఏజ్ అయినప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ కావాలనుకుంటే దీన్ని నేను ఎన్కేజ్ చేసుకుంటాను. ఇది టైం బ్యాంక్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు టైం సేవ్ చేసుకుంటాను ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్వీస్. నాకు అవసరం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ నేను ఎన్కేజ్ చేసుకుంటాను. లైక్ ఎనీ అదర్ బ్యాంక్స్, నేను డబ్బులు డిపాజిట్ చేస్తాను ఉన్నప్పుడు, లేనప్పుడు తీసుకుని వాడుకుంటాను. ఇది టైం బ్యాంక్ కాన్సెప్ట్. దీన్ని ఎందుకు ఇలాగా మన ఎన్టీఆర్ జిల్లా ఎలా చేయాల్సి వచ్చిందంటే, ఇక్కడ వాసవ్య మహిళా మండలి అని ఒక ఎన్జిఓ ఉంది. సో వాళ్ళు దీని గురించి ఆలోచిస్తున్నారు. నేను విశాఖపట్నం ఉన్నప్పుడు సేమ్ కాన్సెప్ట్ స్విట్జర్లాండ్ ఇక్కడ అమలు చేస్తే బాగుంటుందని ట్రై చేసాము, కానీ అప్పుడు అవ్వలేదు. సో ఇక్కడ ఒక మీటింగ్లో అది మన దృష్టికి వచ్చింది. వెంటనే వాసవ్య మహిళా మండలి అలాగే కూర్చొని జిల్లా యంత్రాంగము ఒక ప్లాన్ చేసుకున్నాము. ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉండాలి. యూత్స్, వాలంటీర్స్, ఇంట్రెస్టెడ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో సేవ చేయడానికి వాళ్ళని మోటివేట్ చేయాలి ఒకవైపు. ఇంకొక వైపు సీనియర్ సిటిజన్స్ చాలా అవసరాలు ఉంటాయి వాళ్ళకి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి, ఒకసారి టెంపుల్కి వెళ్ళి రావాలి, లేదా బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకురావాలి, లేదా మొబైల్ బిల్లు కట్టాలి, లేదా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టి రావాలి, బ్యాంక్కి వెళ్ళి రావాలి, లేదా ఈవినింగ్ జస్ట్ వాక్ వెళ్ళాలి. సో పిల్లలు ఎవరు లేరు, లేదా వాళ్ళు ఉన్న వాళ్ళేమో ఫారిన్లో ఉన్నారు, ఇప్పుడు అందుబాటులో లేదు. అప్పుడు సీనియర్ సిటిజన్స్కి ఒక యంగ్స్టర్స్కి అవసరం ఉంటుంది, తోడు అవసరం ఉంటుంది. అప్పుడు ఓకే, నార్మల్ ఏముంటుంది, పక్కింట్లో ఎవరైనా ఉంటే బాబు రాబాబు అని పిలుచుకొని వెళ్తారు. సో అటువంటి అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకే యూత్ బ్యాంక్ తీసుకొచ్చాము, యూత్ టైం బ్యాంకు. మొబైల్ యాప్లో V2 టైం బ్యాంక్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ని డెవలప్ చేసుకొని వాళ్ళ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ డీటెయిల్స్ ఎక్కిస్తే దాంట్లో ఇంకొక వైపు యూత్స్ కూడా, వాలంటీర్స్ కూడా వాళ్ళని అప్లోడ్ చేసుకొని ఉంటారు. అంటే వాళ్ళు రిజిస్టర్ చేసి నేను రెడీ టు వర్క్ ఫర్ ది పబ్లిక్, వాలంటీర్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఉంటారు. వాళ్ళిద్దరిని మనం అయితే అనుసంధానం చేస్తాం. ఎట్లాగా ఇప్పుడు ఎలాగైతే ఆన్లైన్ ట్యాక్సీ బుక్ చేసుకుంటే ఆంధ్ర యాప్లో ఎక్కడైనా ఒక దగ్గర ట్యాక్సీ ఉంటుంది, ఇంకొక దగ్గర కస్టమర్ ఉంటారు. బుక్ చేసుకుంటే టక్కునే మీకు ట్యాక్సీ ఇక్కడ ఉంది అని ఆయనకి ఇంటిమేషన్ వెళ్తుంది, ఆయన వచ్చేస్తాడు ఇక్కడికి. సిమిలర్లీ సీనియర్ సిటిజన్ ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళాలి, ఎవరో ఒకరు తోడు కావాలి అని నేను పెడితే ఎంతమంది యూత్స్ దాంట్లో రిజిస్టర్ అయినారో అందరికీ మెసేజ్ వెళ్తుంది. ఎవరైతే ఫ్రీలో ఉంటారో లేదా ఆ టైంలో ఓకే నేను వెళ్ళగలని ఉంటుందో వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటే అక్కడికి ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఈవెంట్ జనరేట్ అవ్వగానే వాళ్ళకి టైం కౌంట్ అవుతుంది. సో ఈయన వెళ్ళి ఆ బామని తీసుకొని టెంపుల్కి వెళ్ళి టెంపుల్ చూపించుకొని తీసుకెళ్ళి ఇంట్లోకి వదిలేక ఆయన టాస్క్ కంప్లీట్ నొక్కితే ఆ అవార్డు ఎంతైతే ఈయన వెళ్ళి అమ్మవాళ్ళని చూపించి తీసుకొచ్చి ఇంటికి వదులుతారు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆయన అకౌంట్లో క్రెడిట్ ముఖరంగా సేవ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ టైం క్రెడిట్. సో ఆ టైం క్రెడిట్స్ ఇంకా ఎవ్రీ అవర్ 1 క్రెడిట్ లాగా యాడ్ అవుతూ వెళ్తుంది. సో దీన్ని వీళ్ళు ఎవరికి కావాలన్నా డొనేట్ చేయొచ్చు, కావాలంటే వీళ్ళు వాడుకోవచ్చు, సేవ్ చేసుకొని వీళ్ళు ఓల్డేజ్ అయినప్పుడు వాడుకోవచ్చు, లేదా వీళ్ళ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డొనేట్ చేస్తే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు దాంట్లో. సో ఇట్లాగ ఇది కంప్రహెన్సివ్గా ఉంది. సరే, ఇదే కాకుండా వీళ్ళు కావాలంటే దీన్ని మనీగా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఎన్ఆర్ఐస్ కొంతమంది ఫారిన్లో ఉంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడికి ఒక సేఫ్గా ఎవరో ఒకరు వెళ్ళి హెల్ప్ చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళకి తోడుగా ఉండాలనుకున్నారు. అటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ టైం బ్యాంక్లో ఎన్ఆర్ఐస్ బుక్ చేసుకోవచ్చు. నాకు 2 అవర్స్ క్రెడిట్ కావాలి దీంట్లో, అంటే 2 అవర్స్ వీ విల్ గివ్ దెమ్. దాన్ని వాళ్ళు దే కెన్ గివ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కైండ్ ఆర్ క్యాష్ ఆర్ ఆన్లైన్ క్రెడిట్ ఇస్తే ఆ అమౌంట్ని ఏం చేస్తాం మనము దీంట్లో సేవ్ చేసుకొని, ఇఫ్ ద వాలంటీర్స్ రిక్వైర్ మనీ ఆల్సో వీ విల్ గివ్ దెమ్. వాళ్ళు టైం అయినా వాడుకోవచ్చు, మనీ అయినా వాడుకోవచ్చు, లేదా సేవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. లేదా స్కూల్స్లో కాలేజీలో చదువుతున్న పిల్లలు చేస్తే వాళ్ళకి సోషల్ వర్క్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ కూడా దీంట్లో డిడక్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఇది చేస్తే వాళ్ళ కాంపోనెంట్, ఆ సోషల్ వర్క్ కాంపోనెంట్కి క్రెడిట్ వచ్చేస్తాయి. సో ఈ టైప్ అన్ని రకాలుగా మనం ఆలోచన చేశాము. ఇది చేయడం వల్ల ఎక్కడైతే సీనియర్ సిటిజన్స్కి అధైర్యపడుతున్నారో, లేదా ఎవరు నాకు తోడలేదు అనుకుంటున్నారో, అయ్యో ఎవరో తోడుంటే బాగుంటుంది, ఒంటరిగా ఉన్నాను బయటికి వెళ్ళడానికి, ఇటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అవుతుంది. 1 హ్యాండ్. ఆన్ ది అదర్ సైడ్ ఏంటి, యూత్స్ చాలామంది మీకు తెలిసే ఉంది, యూత్స్కి సేవ చేయాలని మనోభావం చాలా బాగుంటుంది. కానీ మీరు చెప్పినట్టు ఎట్లాగ చేయాలి, ఎక్కడ చేయాలి, నేను చేసేది ఎవరు గుర్తిస్తారు అనే దానికి ఒక క్వశ్చన్ వస్తే ఇప్పుడు టైం బ్యాంక్ గుర్తిస్తుంది. మీరు
ఈవెన్ 1 అవర్ హెల్ప్ చేయొచ్చు, హాఫ్ అన్ అవర్ హెల్ప్ చేయొచ్చు, 10 నిమిషాలు కూడా హెల్ప్ చేయొచ్చు. హాస్పిటల్లో చూస్తున్నాము, అక్కడ వచ్చే పేషెంట్స్ ఒంటరిగా వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఇటు ఆయనకే ఒంట్లో బాగుండదు, ఆయన మళ్ళీ ఓపీకి వెళ్ళి రిసిప్ట్ తీసుకోవాలి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, లేదంటే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి, మళ్ళీ ఫార్మసీకి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొని వెళ్ళి ఆయనే బస్సు ఎక్కాలి. ఆయన అలా చేస్తున్నప్పుడు ఒంటరిగా ఎవరో ఒకరు తోడు ఉంటే ఎంత ఉపయోగపడుతుంది? ఆ తోడుకు వచ్చేదే ఈ టైం బ్యాంకు. అక్కడ ఉన్న వాలంటీర్స్ ఏం చేస్తారో, ఆ పేషెంట్ చూడగానే వెళ్ళి, బాబు నీ పేరేంటి, ఏం కావాలి చెప్పండి అని వీళ్ళే తీసుకెళ్తారు. ఓపీ చూపిస్తారు, ఓటీలో చూపిస్తారు, అట్లాగే అక్కడ మందు ఇప్పిస్తారు, ఇది తీసుకెళ్ళి చక్కగా అందరినీ డ్రాప్ చేస్తారు. అది దాన్ని చేయడం వల్ల వీళ్ళకి ఆ యాప్లో అయితే ఉందో V2 టైం బ్యాంక్ యాప్లో వాళ్ళ క్రెడిట్ రికార్డ్ అవుతూ ఉంటుంది. మనకు ఆన్లైన్లో చూస్తే ఎంతమంది చేశారు, ఎంతమందికి హెల్ప్ చేశారు, ఎన్ని అవర్స్ సేవ చేశారు అనేది ఒక ఆన్లైన్ ప్రూఫ్ కాదు ఉండిపోతుంది. అదే అన్టాంపరబుల్, ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. వీళ్ళు కావాలంటే దాన్ని డిస్ప్లే చేసుకోవచ్చు, లేదా దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు, లేదా దాన్ని వాడుకోవచ్చు, ఇది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా వాళ్ళు సోషల్ వర్క్ కూడా దాన్ని వాడుకోవచ్చు. ఇది ఓవరాల్ టైం బ్యాంక్ కాన్సెప్ట్. సార్ ఈ యూత్ టైం బ్యాంక్ అంటే విద్యార్థులు ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, అందులోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళ సేవలను ఏ విధంగా ఉపయోగించుకున్నారు, ఎక్కడెక్కడ వినియోగిస్తారు? V2 టైం బ్యాంక్ ఇది యాప్ నేమ్. ఇది iOSలో ఉంది, అలాగే ఆండ్రాయిడ్లో ఉంది. V2 టైం బ్యాంక్ అని నొక్కితే అక్కడ ఒక వృద్ధుడి చేతిని ఒక చిన్నోడు పట్టుకొని వెళ్ళాలంటే ఒక ఎల్లో కలర్ లోగో వస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మీ క్రెడెన్షియల్స్ అడుగుతాము. మీ నేమ్, మీ అడ్రస్, మీ మొబైల్ నంబరు, పైగా మీ ఆధార్ కూడా అడుగుతాం. ఎందుకంటే యూత్స్ సీనియర్స్కి హెల్ప్ చేయడానికి పోతున్నారు. ఏ యూత్, ఆయన ఐడెంటిటీ ఏంటి, ఆయన మళ్ళీ ఫైనలీ దే షుడ్ బి గుడ్ ఇంటెన్షన్. ఎవరైనా బ్యాడ్ ఇంటెన్షన్తో చేసే అవకాశం కూడా ఉంటాయి కాబట్టి దాన్ని మొత్తం వెరిఫై చేసి మనం అప్రూవ్ చేశాక వాళ్ళు వాలంటీర్గా ఎన్రోల్ అవుతారు. ఎన్రోల్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ కూడా సేమ్ థింగ్. అక్కడ కూడా వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళు ఎన్రోల్ అవుతారు. సో ఈ యాప్లో ఎన్రోల్ అయ్యాక మేము మానిటర్ చేస్తుంటాం, ఎవరెవరు ఎక్కడికి నీడ్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, అది మానిటర్ చేసుకుంటూ హ్యాండ్ చేస్తుంటాం. ఇప్పుడు వరకు ప్రస్తుతం విద్యార్థులు ఎక్కడెక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే చోటైనా సార్, ఇంకా వేరే చోట్ల ఎక్కడెక్కడ వినియోగించాలనే ఆలోచన ఉంది? ఇప్పుడు అంటే ఇది యాప్ ఓపెన్ టు ది పబ్లిక్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా వాలంటీర్గా ఆన్బోర్డ్ అవ్వచ్చు, ఎవరైనా సీనియర్ సిటిజన్గా ఆన్బోర్డ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ సర్వీస్ సీకర్గా, సర్వీస్ గివర్గా ఆన్బోర్డ్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతానికి పైలట్గా మనము ఎన్ఆర్ఐ కాలేజ్ పిల్లలతో ఒక 3 months పైలట్ చేసాము. అంటే బస్ స్టాండు, రైల్వే స్టేషను, హాస్పిటల్ ఇక్కడంతా చేసాము. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్గా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము జీజీహెచ్లో. మీకు తెలుసు రోజుకి 4,000 మందికి పైగా ఓపీ వస్తారు. వాళ్ళందరికీ ఉన్న ఏఎన్ఎంస్, అలాగే అక్కడ ఉన్న ఎంఎన్ఎం స్టాఫ్ హెల్ప్ చేస్తుంటారు. అంత చేసినా కూడా ఇంకా కొంతమందికి హెల్ప్ చేయలేకపోతుంటాము. ఆ గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని దీని ద్వారా మనము ఫిల్అప్ చేస్తున్నాము. యూత్ టైం బ్యాంక్లో వచ్చే యూత్స్ని అక్కడ పెడుతున్నాము. రోజుకి దాదాపు 50 నుంచి 100 మంది వస్తున్నారు. అన్ని కాలేజ్ నుంచి వస్తున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి అక్కడ ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ సీయింగ్ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్. కొంతమంది ఇప్పుడు ఎన్ఎస్ఎస్లో వీళ్ళందరూ సర్వీస్ చేస్తారు, కానీ ఇలాగ టైం బ్యాంక్ లాగా రికార్డ్ అయ్యేది ఎక్కడ చూడలా. సో అది వాళ్ళకి చాలా మోటివేటింగ్గా ఉంది. అంటే వాళ్ళు చేయగానే వాళ్ళ మొబైల్ వచ్చేసింది, ఓకే ఈ రోజు నీకు హాఫ్ అన్ అవర్ పని చేస్తాము, నీకు పాయింట్ వచ్చింది. ఇట్ ఇస్ ఎ మోటివేషన్ ఫర్ దెమ్. ఓకే, ఐ కెన్ సీ మై పర్ఫార్మెన్స్, ఐ కెన్ ట్రాక్ ఇట్, ఐ కెన్ షో ఇట్. పేరెంట్స్ చెప్పచ్చు, అమ్మ చూడు నేను వాళ్ళు పని చేశాను, చూడు హాఫ్ అన్ అవర్. అంటే అది ఆ మోటివేషన్ ఫ్యాక్టర్ బాగుంది. సో ప్రస్తుతానికైతే జీజీహెచ్లో విజయవాడలో పైలట్ చేసి అక్కడ అదే సక్సెస్ఫుల్గా నడుపుతున్నాము. కావాలైతే నెక్స్ట్ టెంపుల్స్లో, అలాగే హాస్పిటల్స్లో, ఈవెన్ మాల్స్లో, అండ్ అలాగే బ్యాంక్స్లో, సో ఈవెన్ హోమ్ సర్వీస్ కూడా. ఇప్పుడు అక్కడ ఉన్న యూత్స్ ఉంటారు, పక్కనే బామ్మ ఎవరో ఉంటారు, బుక్ చేసుకుంటే వాళ్ళు అక్కడ వెళ్ళి చేయొచ్చు. అంటే ఓవరాల్ ఇన్ ది డెవలప్డ్ స్టేజ్ రావాలంటే ఎనీవేర్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు వాలంటీర్స్ వెళ్ళి హెల్ప్ చేయొచ్చు, వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే జీహెచ్లో చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఇంకా అదర్ ప్లేసెస్ కూడా, ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ ఇప్పటివరకు సుమారుగా ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? ఇట్లా సేవ చేసిన వాళ్ళకి మీకు జిల్లా యంత్రాంగం తరఫున ఏమైనా మెరిట్ సర్టిఫికేట్లు ఏమైనా ఇస్తారు? ఇప్పుడు అరౌండ్ 600 to 700 మెంబర్స్ యూత్స్ ఆల్రెడీ చేసుకున్నారు. అంటే ఇప్పుడే పైలట్ అయిపోయి ఇప్పుడే మనం ఫీల్డ్కి వెళ్ళాం కాబట్టి ఈ 500 to 600 ఏంటి లాస్ట్ 1 వీక్లో అయిందనమాట. సో దట్ షోస్ దట్స్ పొటెన్షియల్. చాలా బాగుంది. పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి మెరిట్ సర్టిఫికేట్ కలెక్టరేట్ నుంచి నేనే ఇస్తాము, జిల్లా యంత్రాంగం నుంచి. అది కాకుండా వాళ్ళ ఇది ఏదైతే క్రెడిట్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు ఎప్పుడూ చూసుకుంటూ ఉండొచ్చు. దాన్ని ఆల్రెడీ కాలేజ్ వాళ్ళతో కూడా మాట్లాడాము. దాన్ని ఈ సోషల్ వర్క్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని జమ చేసుకుంటూ చెప్తున్నాము. అది కూడా వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. అంటే రాను రోజుల్లో ఇంకా ఇవాల్వ్ చేసి ఇది ఒక సస్టైనబుల్ మోడల్గా తీసుకెళ్ళి, ఇప్పుడు మీకు తెలిసే ఉంది అందరూ బిజీ, ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ బిజీ, అందరూ వర్క్ చేస్తున్నారు, లేదా స్టడీ చేస్తున్నారు, లేదా ఎక్కడో బిజీగా ఉన్నారు. కానీ వన్స్ ఏజ్ అయిపోయిన తర్వాత సొసైటీకి ఇది చాలా అవసరం. ఒక కన్ఫర్మ్, అలాగే ఒక కాన్ఫిడెన్షియల్ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ ఈజీలీ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళి ప్రతి ఒక్కరిని అడగలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊరిలో ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు 80 సంవత్సరాలు. సో పొరపాటున ఏదో చెల్లి ఆయన అందరితో గొడవపడ్డాడు. సో ఆయనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అటువంటి అన్ని హెల్ప్లెస్ ఇండివిజువల్ ఎవరైనా ఉన్నా కూడా టైం బ్యాంక్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో వాళ్ళు ఆ ఊరు నుంచి కాదు వేరే ఊరు వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి. ఇట్ ఇస్ లైక్ ఏ గివ్ అండ్ టేక్, బట్ కంప్లీట్లీ వాలంటరీ బేసిస్గా ఉంది. సో దీన్ని రానున్న రోజుల్లో
హౌ టు మేక్ ఇట్ ఏ మానిటరీ మోడల్. అంటే ఇప్పుడు నేను చెప్పాను ఎన్ఆర్ఐ ఎగ్జాంపుల్. సో ఎన్ఆర్ఐస్ బయట ఉంటారు. ఇఫ్ దే ఆర్ రెడీ టు కాంట్రిబ్యూట్ సమ్ సిఎస్ఆర్ ఫండ్స్, ఈ పిల్లలకి టు ది సమ్ ఎక్స్టెంట్ టు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ ఇప్పుడు వేసవి సెలవులు రాబోతున్నాయి, రెండు నెలలు సెలవులు ఉంటాయి. తర్వాత యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఇట్లా సేవ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఎట్లా సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చింది కాబట్టి రైట్ టైము. సమ్మర్ హాలిడేస్ ఎలాగో ఎంజాయ్ చేస్తారు, బయటికి వెళ్తారు, బాగా తిరుగుతుంటారు. దాంతోపాటు అట్లీస్ట్ రోజుకి 1 గంట టైం బ్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్కడో ఒక చోట ఏదో ఒక సర్వీస్ చేయండి. ఎంత మంచిగా ఉంటుంది చూడండి. మీకు ఈ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడ లేనంత అనుభూతి, ఎక్కడ లేనంత ఎక్స్పీరియన్స్, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. దీని ద్వారా మీకు మానసికంగా అలాగే దైహికంగా మీకు హెల్ప్ అవడమే కాకుండా పరాయి వాళ్ళకి ఇంకో కారణానికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని లైఫ్లో గుర్తుపెట్టుకుంటారు. సో కాబట్టి ఇది ఒక మంచి కాన్సెప్ట్. దీన్ని ముందుకు తీసుకెళ్తాము. యూత్ టైం బ్యాంకు ఆర్ V2 టైం బ్యాంక్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ని మన జిల్లాలో సక్సెస్ఫుల్గా నడిపి రాష్ట్రానికి దేశానికి ఎగ్జాంపుల్గా ఇద్దామని కోరుతున్నాను. సేవ చేయాలనే ఆలోచన ఉన్న యువత ఈ యూత్ టైం బ్యాంక్లో రిజిస్టర్ చేసుకొని సేవ చేసుకోవడానికి ముందుకు రావాలని, ప్రస్తుతం వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో యువత ఈ వేసవి సెలవుని బాగా వినియోగించుకొని యూత్ టైం బ్యాంక్లో ద్వారా సేవ చేసి మంచి పేరు తీసుకోవాలని, ఎవరైతే మంచి సేవ చేస్తారో వాళ్ళకి ఈ జిల్లా యంత్రాంగం తరఫున సర్టిఫికేట్ను కూడా అందజేస్తామని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీజ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అజయ్తో ముర్తుజా, అమరావతి సిటీ న్యూస్, విజయవాడ.